కుందేలు ముళ్ళపంది. నర్మదా నది ఒడ్డున ఒక అడవి ఉండేది. అక్కడుండే జంతువులు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవి. మా సమస్యల్ని తీర్చడానికి మాకెవరూ రాజు లేడు కనుక మేము పోట్లాడుకుంటాం. అవును, మనకొక రాజు ఉండాలి. కానీ మన రాజుగా ఎవరుంటారు? నేనే రాజునవుతా. నువ్వు కాదు, నేనే రాజునవుతాను. కాదు, రాజుని నేనే. సైతాను సభ ఆరంభమైంది. ఆ మధ్యనే ఆ అడవికి వచ్చిన ఒక ముసలి, బలహీనంగా ఉన్న తోడేలు నిద్రమత్తు నుంచి మేల్కొని, ఈ అరుపులు ఎక్కడి నుంచొస్తున్నాయి, వెళ్ళి చూద్దాం. ఆ ముసలి తోడేలు తమ దగ్గరకు రావడం చూసిన జంతువులు, మనం తోడేళ్ళెందుకు రాజుగా చేయకూడదు? చాలా మంచి సలహా ఇచ్చావు. ఆ ముసలి తోడేలు వాటి దగ్గరకు వచ్చినప్పుడు, మాకు ఒక రాజు కావాలి. మాపై అధికారం చేయడానికి నువ్వు రాజుగా ఉంటావా? నా అదృష్టాన్ని నమ్మలేకపోతున్నాను. ఆకలితో మాడే నా రోజులు అంతమయ్యాయి. రాజుగా ఉండడానికి నాకే అభ్యంతరమూ లేదు. అయితే నాకు హింసంటే నచ్చదు. అందుకని అవసరమైతేనే చంపుతాను నేను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే. జంతువులు ఎంతో సంతోషించాయి. చూడు రాజా, మాకు హింసంటే అస్సలు నచ్చదు. అయినా రాజు నేరస్తులను చంపాలిగా కదూ? అవునవును, చంపాలి. చంపకపోతే నా కడుపెలా నిండుతుంది? ఆ రెండవ రోజే కుందేలుకు ముళ్ళపందికి మధ్య ఒక పోట్లాట జరిగింది. ఈ బొరియ నాది. కాదు, అది నాది. నేనే ముందు చూశాను. నువ్వు చూసావు సరే, కానీ అది చేసింది మా నాన్న. కానీ మీ నాన్న దాన్ని వదిలేశాడు. నేను వచ్చాను, అందుకని అది నాదే. కుందేలు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంది. తర్వాత దానికో ఐడియా వచ్చింది. అయితే మనం రాజు దగ్గరికి వెళ్దాం. అతనే నిర్ణయిస్తాడు ఇది ఎవరిదో. అది నిజమే. పద, అతని దగ్గరికి వెళదాం. రెండూ కలిసి తోడేలు దగ్గరికి వెళ్ళాయి. మహారాజా, మాకు న్యాయం కావాలి. న్యాయమా? ఏమైందేమిటి? రెండు జంతువులు ఒకేసారి తోడేలుకు విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాయి. ఒక్క నిమిషం, నేను ముసలివాణ్ణి, సరిగ్గా వినపడదు. నా దగ్గరగా వచ్చి విషయమేమిటో వివరంగా చెప్పండి. అనుమానం అనేది లేకుండా ఆ రెండు దాని దగ్గరకు రాగానే అది వాటిపై దూకి వాటిని తినేసింది. అప్పుడు మిగతా జంతువులు వాటి ప్రాణాలు రక్షించుకోవడానికి అక్కడి నుంచి పారిపోయాయి. మనం అపరిచితుని మన సమస్యలు తీర్చమని ఆహ్వానించడానికి బదులు మనమే మన సమస్యలు తీర్చుకొని ఉంటే బాగుండేది కదా. నీతి: మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి.